ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా ఆ దేవదేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఈ దినం విందామా? ఈ దినము మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. పిల్లరా, ఈ లోకంలో సొమ్మసిల్లడము అంటే నీరసించడము, లేక వీక్నెస్ అంటాం. శక్తి లేకపోవడం, బలం లేకపోవడం. ఈ పరిస్థితుల్లో చాలామంది ఈ లోకంలో శరీరంతో మనం ఉన్నాం. మన శరీరంలో అనేక ఆర్గాన్స్ ఉన్నాయి. రక్త మాంసాలు కలిగిన శరీరం. ఒకప్పుడు ఉన్నట్లుగా ఒకప్పుడు ఈ శరీరం మనకు సహకరించదు. ఆర్గాన్స్ శక్తిహీనం అయిపోతూ ఉంటాయి. మరి ఈ మధ్యకాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన వాళ్ళే యవన బిడ్డలు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. ఆ జబ్బు ఏంటి? పూర్వకాలంలో మా పెద్దలు కాలంలో, నేను యవనస్తుడిగా ఉండే కాలంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందా అంటే 60-70 సంవత్సరాలు పైన వాళ్ళకి వచ్చి ఉంటుందిలే. వచ్చేది కూడా వాళ్ళకే. ఇప్పుడు సంవత్సరాలతో పని లేదు, వయసుతో పని లేదు. చాలా యంగ్ వయసులోనే ఈ హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. క్యాన్సర్ వ్యాధి కూడా ఇండియాలో బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఈ హార్ట్ అటాక్స్. సరే, ఏది ఏమైనా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. దేవుడి గ్రంథంలో చెప్పాడు కదా, 60-70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు ఆయాసము దుఃఖమే. ప్రభు కృపలో ఇంతవరకు మేము ఈ విధంగా కొనసాగుతున్నామంటే, అలయక సొలయక ప్రభువులో సాగిపోతున్నామంటే, ఇది దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన జీవితము. ఇది నీవిచ్చిన జీవితము, నీ పాదాలకే అంకితము. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నే బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. అవును ప్రియులరా, ఆ విధంగా మనం బ్రతికితే, దేవుని కోసం మనం బ్రతికితే, చాలామంది అనుకుంటా ఉన్నారు, నా వయసు, నా ధనము, నా అందము, నా హోదా, నా ఉద్యోగము, నా పరపతి, నా అనే మాట అది ఎంతసేపు అంటే కొద్దిసేపే. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు అవేవి నీకు పనికిరావు. నీ ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? ఒక్క యేసయ్య తప్ప. ఆయన చిత్తం నువ్వు ఈ లోకంలో బ్రతకాలి అంటే తప్పక బ్రతుకుతావు. నీ టైం అయిపోయింది అని అంటే వెళ్ళిపోతావు. నీ టైం అయిపోయిందని ప్రభు చిత్తంలో ఉన్నప్పుడు ఏ ధనము, ఏ బలము, ఏ హోదా, ఏ పరిస్థితులు
నేను ఈ లోకంలో కొనసాగనివ్వు. నీ కళ్ళు రావు. దేవుడిచ్చిన జీవితం. పిల్లరా, మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం. ఆయన సొమ్మసిల్లిన వానికి బలమిచ్చే దేవుడు. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, సొమ్మసిల్లిన వానికి బలమిచ్చే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఎందుకు? ఆయన రక్త మాంసములు కలిగిన వాడు కాదు కదా. రక్త మాంసములు కలిగిన శరీరం కలిగిన వారు ఎవరైనా సొమ్మసిస్తారు, వాళ్ళు కలిసిపోతారు. అయితే ఆత్మీయంగా ఒక నిమిషం మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు పైన మనం ఆనుకుంటే మన ఆత్మ ఎప్పుడు సొమ్మసిల్లదు, అలసిపోదు, పరిగెత్తుతూ ఉంటుంది. కింద రాసి ఉంది కదా, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లక నడిచిపోవాలంటే ఎవరనగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎస్ 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 నూతన బలము, నూతన శక్తి. ఇదే ఆత్మీయ బలం. ఆత్మీయ శక్తిని పొందిన బిడ్డలు అలయక సొలయక సొమ్మసిల్లక సాగిపోదురు, నడిచిపోదురు. అలాంటి శక్తిని ప్రభు దగ్గర మనం పొందుకుందుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. రేపటి దినం కంటిన్యూషన్ చేసుకున్నాం ప్రియులారా. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యం నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.